హాయ్ ఆల్ ఇప్పుడే మన అమెజాన్ ప్రైమ్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన ఉప్పు కప్పు రంబు అనే మూవీ చూసా స్టారింగ్ కీర్తి సురేష్ అండ్ సుహాస్ యాజ్ మెయిన్ లీడ్స్. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే పర్లేదు, నాకైతే అంతగా నచ్చలేదు అన్నమాట. ఎందుకనేది ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సరే, కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్లో మనకు ఒక చిట్టి జయపురం అనే ఒక ఊరిని చూపిస్తారన్నమాట. ఒక ఊరి పెద్ద చనిపోతారనమాట. ఆ ఊరి పెద్ద ఎవరంటే మన కీర్తి సురేష్ వాళ్ళ ఫాదర్. సో చనిపోగానే ఆ పొజిషన్ అనేది మన కీర్తి సురేష్కి ఇస్తారన్నమాట. దాని తర్వాత నార్మల్గా ఊరి పెద్ద అంటే ఊర్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయని వాళ్ళు డిస్కస్ చేయాలి కదా. అట్లా డిస్కస్ చేస్తున్నప్పుడు వీళ్ళకి తెలిసేది ఒక ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఆ ప్రాబ్లమ్ని ముందుకు తీసుకొచ్చేది మన సుహాస్ ఎవరంటే ఆ ఊరుకున్న శ్మశానానికి మనోడు కాటికాపరి. ఆ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ ఊర్లో ఎవరైనా చనిపోతే ఆ శవాల్ని వీళ్ళు పాతి పెడతారన్నమాట, కాల్చరు. సో ఆ పాతి పెట్టడానికి ఉన్న స్థలం అనేది అయిపోతుంది అనమాట. ఇంకా 4 చోట్ల మాత్రమే ఉంటుంది. అది ఎందుకు అంటే వీళ్ళు స్టార్టింగ్లో మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. దానివల్ల వీళ్ళ ఊరు ఆనవాయితీ మాట, అది ఖచ్చితంగా వీళ్ళది పాటించాలి. వీళ్ళ ఊరికి ఒక గ్రంథం కూడా ఉంటుంది, శాసనాల గ్రంథం లాగా వీళ్ళకు ఊరికి ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథం బట్టి వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అన్నమాట. ఆ ప్రాబ్లమ్ని తిను ఎలా సాల్వ్ చేసింది ఏంటి, మన సుహాస్ తనకి ఎలా హెల్ప్ చేశాడు అన్నది మనకి స్టోరీ మాట. ఈ మూవీలో కొంచెం నాకు పాజిటివ్ అనిపించింది ఏంటంటే కీర్తి సురేష్ అండ్ సుహాస్ యాక్టింగ్ ఇరగదీస్తారు. అసలు పర్ఫార్మెన్స్లు అయితే చాలా బాగున్నాయి. కీర్తి సురేష్ అయితే చాలా బాగా చేసింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అదిరిపోయింది. సుహాస్ చెప్పక్కర్లేదు, లాస్ట్ క్లైమాక్స్లో అయితే తనలోని యాక్టర్ని బయటకు తీసుకొస్తాడు. అంటే స్టార్టింగ్ అంతా కొంచెం కామెడీ రోల్లా ఉంటుంది, పెద్దగా మనోడికి ఇంపార్టెన్స్లా అనిపించలేదు నాకు. కానీ లాస్ట్లో సడన్గా జయ్యం లేస్తాడనమాట, అదైతే బాగుంది. క్లైమాక్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఇంకొకటి నచ్చింది ఏంటంటే దీంట్లో మనకి పాత యాక్టర్స్ని తీసుకొచ్చారన్నమాట. ఒకటి వచ్చేసి మన బాబు మోహన్ గారు ఉంటారు మూవీలో. మన మహేష్ బాబు గారిది నిజం సినిమాలో వాళ్ళ అమ్మ క్యారెక్టర్ ఉంటారు కదా, ఆమె కూడా దీంట్లో ఉంటారన్నమాట మన సుహాస్కి అమ్మ కింద. అలా పాత క్యారెక్టర్స్ని చూసి నాకు బాగా అనిపించింది. వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్గా వీళ్ళ ఎంచుకున్న పాయింట్ అయితే బాగానే ఉంది. శ్మశానంలో ప్లేస్ అయిపోతే వీళ్ళు ఏం చేస్తారు, ఇట్లా పాయింట్ బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్ అయితే చాలా స్లోగా ఉంది అన్నమాట. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ అయితే కొంచెం బాగున్నాయి. మనకి ఒక చిన్న మెసేజ్ ఇస్తూ క్లైమాక్స్ అనేది మంచిగా డిజైన్ చేసుకున్నారు. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.